నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ ఆగిపోయిందా? ఆగలేదు, అసలు ఆగదు కూడా. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. సో మరలా కూడా ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి దిగింది. సో ఇదైతే కంటిన్యూ అవుతూనే ఉంది. మనం కొంచెం బ్రేక్ వచ్చిందని అనుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ మినిట్కే యుద్ధం మొదలైందనే వార్తలు అయితే వింటూ ఉన్నాం. మరి ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఆల్రెడీ మనకి ఇప్పటికే అన్ని ధరలు కూడా పెరిగిపోయినాయి. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సమూ బాలాజీ సార్. నమస్తే సార్. నమస్తే సార్, అంటే ఏంటి సార్ అసలు, అంటే ఆగుద్దా ఆగదా ఇంక ఇలానే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే తీరైతే కనిపిస్తుంది? కొన్ని సంవత్సరాలు చెప్పలేం కానీ కొన్ని నెలలు అయితే కంటిన్యూగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు సీజ్ ఫైర్ లాస్ట్ ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. అది కూడా 2 నెలలు దాటింది. మొత్తం యుద్ధం స్టార్ట్ అయ్యి 103వ రోజు. సో అయినా కూడా మళ్ళీ యుద్ధం మొదలవుతూనే ఉంది. ఇప్పుడు ఫ్రెష్ గా ఇరాన్ మీద అమెరికా దాదాపు 4 చోట్ల అతి పెద్ద స్థాయిలో బాంబులు దాడి జరిపింది. చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్తున్నారు. దానికి ముందు ఏం జరిగిందంటే ఇరాన్ ఒక హెలికాప్టర్ని పేల్చేసిందని ట్రంప్ ట్వీట్ చేశాడు. మేము రిటాలియేట్ చేస్తాం, సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం మేము కూడా దాడి చేస్తాం అన్నాడు. సో అసలు ఏం జరిగింది, లేటెస్ట్ పరిణామాలు ఏంటి అనేది చూద్దాం. లేటెస్ట్ పరిణామాలకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఇజ్రాయెల్ లెబనాన్ ఇష్యూ. ఎందుకంటే ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగాలంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు ఆపాలి అనేది ఇరాన్ ముందు నుంచి డిమాండ్ చేస్తుంది. దాన్ని అమెరికా కూడా ఇజ్రాయెల్తో చెప్పింది. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతి చర్చలు కూడా అమెరికాలో కండక్ట్ చేశారు. సో దాంతో వాళ్ళు అక్కడ కూడా సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అమలు చేయలేదు. ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది లెబనాన్ మీద, చేసి 100 మందిని చంపుతూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 4,000 మందిని లెబనాన్లో ఇజ్రాయెల్ చంపింది. ఇంకా 10,000 మందికి పైన సీరియస్ గాయపడ్డారు. లక్షల మంది బీరూట్ వదిలి వెళ్ళిపోయారు. అలాగా ఒక అతలాకుతలం అయిపోయింది ఆ దేశం లెబనాన్. ఇప్పటికీ రోజు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. దాంతో ఇరాన్ కూడా పదే చెప్పినా వినట్లేదు. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఒక లో ఇంటెన్సిటీ, అంటే పెద్దగా అక్కడ ఏమి పెద్ద ఇంపార్టెంట్ ప్లేసులు ధ్వంసం కాకుండా ఊరికి ఒక సింబాలిక్ మిసైల్ అటాక్ అనేది చేసింది. దానికి ఇజ్రాయెల్ ఏమో నువ్వు సింబాలిక్ చేస్తే నేను కూడా సింబాలిక్ చేయాలా, నేను రియల్ గానే చేస్తాను అన్నట్టుగా రియల్ గానే అటాక్ చేసింది ఇరాన్ మీద. దాంతో మళ్ళీ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ఒక వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రంప్ ఎంటర్ అయ్యి, అరే బాబు ఇద్దరు ఆగండి, ఆల్రెడీ డీలు దగ్గరకు వచ్చింది, 72 గంటల్లో డీల్ అయిపోతుంది, మీరు ఆగండి అని చెప్పి మొత్తానికి ఆపాడు. ఒక 1 వీక్ మేము ఇద్దరం ఆగుతామని వాళ్ళు చెప్పారు. సో ఈ లోపల డీల్ అయిపోతుంది, దగ్గరకు వచ్చేసింది, బ్రహ్మాండమైన డీల్ అది ఇదని ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడేమైంది, సడన్ గా ట్రంప్ ట్రూత్ సోషల్లో నిన్న ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే ఇరాన్ మా అపాచీ అండ్ AH-64 అపాచీ హెలికాప్టర్ అంటారు. ఇది వార్ హెలికాప్టర్ అనమాట. ఇది దాదాపు మన కరెన్సీలో 1,500 కోట్ల వరకు ఉంటది ఈ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ ని ఇరాన్ కి సంబంధించి ఒక చిన్న డ్రోన్, అంత 10-20 లక్షలు కూడా చేయదు అది, దాని వాల్యూ. ఆ డ్రోన్ వచ్చి కూల్చేస్తుంది. అది దాన్ని 1 వే అటాక్ డ్రోన్ అంటారు. దాన్ని సూసైడ్ డ్రోన్ అని కూడా అంటారు. అంటే అది టార్గెట్ ని కొట్టి అది కూడా రూయిన్ అయిపోతుంది, ఇంకా అది పనిచేయదు అనమాట. అలాంటి డ్రోన్ షాహిద్ సిరీస్ అంటారు. ఆ డ్రోన్ వచ్చి కొట్టేసింది. మేము ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నామని అనౌన్స్ చేశాడు. చేసిన కొన్ని గంటల లోపలే అమెరికన్ విమానాలు బాంబులు వేసాయి. ఎక్కడ క్వాషమ్ ఐలాండ్, సిరిక్ ఐలాండ్, జస్క్, బందర్ అబ్బాస్, ఈ 4 ప్లేసుల మీద అక్కడున్న మిసైల్ ఫెసిలిటీస్, డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్ సైట్స్, కంట్రోల్ నెట్వర్క్స్, వీటి మీద బాంబులు వేశారు. అంటే జనావాసాల మీద వేయలేదు, బట్ ఈ ప్లేస్లో వేశారు. పెద్ద నష్టం అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కోస్టల్ సెక్యూరిటీ వ్యవస్థ ఒకటి ఉంటుంది ఇరాన్లో, ఆ కోస్టల్ సెక్యూరిటీ వేశారు. దీనికి అబ్బాస్ అరాక్చి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఆ హెలికాప్టర్ని మేము కోల్చలేదు, మేబీ యాక్సిడెంట్ జరుగుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు వచ్చి వీళ్ళ భూభాగాన్ని ఆక్యుపై చేసి వీళ్ళ సీ పోర్ట్ కోస్టల్ ఏరియాని కబ్జా చేసి పెట్టారు. అంటే బ్లాకేడ్ ఉంది అమెరికా బ్లాకేడ్ ఉన్నప్పుడు వాళ్ళు గమ్మున ఉంటారు కదండి. ఇప్పుడు వేరే దేశం మీ ఇంటి ముందు నేను వచ్చి సైన్యాన్ని నిలబెడితే మీరు ఏదో ఒక పద్ధతి కనీసం రాయితన్న కొట్టాలనిపిస్తుంది కదా.
సో వాళ్ళు చేసిన అసలు అమెరికాకి ఏం సంబంధం? ఇరాన్ ని బ్లాకేట్ చేసింది ఎందుకు చేసింది? ఎందుకు చేసామంటే హార్మోజ్ జల్సందని క్లోజ్ చేసామని. హార్మోజ్ ఎందుకు క్లోజ్ అయింది? అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయబట్టే కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లియర్ గా అమెరికా వెళ్ళి ఇరాన్ ని బంధించినప్పుడు ఇరాన్ ఏదో పద్ధతిలో ఎవరో ఒకరు అటాక్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇరాన్ లో ఒక సెంట్రల్ కమాండ్ అంటూ ఉండదు. ఎక్కడికక్కడ 32 ప్రావిన్స్ లో వాళ్ళ పాటికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అది ఒక్కోసారి యాక్సిడెంటల్ గా జరగచ్చు. ఒక్కోసారి అబ్బాస్ అరాక్చి ఏం చెప్తున్నాడంటే మేము అమెరికన్ బేసెస్ మీద గల్ఫ్ లో ఉండే బహ్రెయిన్ ఇట్లాంటి బేసెస్ మీద అటాక్ చేస్తున్నాం. ఆ క్రమంలో ఏదన్నా మేము వేసినప్పుడు మీకు తగిలి ఉండొచ్చు, మేమైతే వాంటెడ్లీగా చేయలేదు. మీరు అంత సేఫ్టీ కావాలంటే మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయింది, సేఫ్ గా ఉంటారు మీ ప్లేస్ లో, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నారు అనేది వాళ్ళు అంటారు. అమెరికా ఏమో సెల్ఫ్ డిఫెన్స్ అంట. వాళ్ళ భాష చూడండి, వాళ్ళ దేశాన్ని వీళ్ళు చుట్టుముట్టి వాళ్ళు ప్రతిఘటిస్తే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. సెల్ఫ్ డిఫెన్స్ అని వీళ్ళు అటాక్ చేస్తారు. ఇప్పుడు ఇరాన్ కమాండ్ కదా, ఇరాన్ ఆల్రెడీ బహ్రెయిన్ జోర్డాన్ లో ఉండే అమెరికన్ బేసెస్ మీద ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ అటాక్ చేసింది. మళ్ళీ దానికి ప్రతిగా ఇప్పుడు అమెరికా కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. సో స్లోగా ఇది మళ్ళీ పెరిగే అవకాశం కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే అమెరికాకి ఎలక్షన్లు ఉన్నాయి, ట్రంప్ కి యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కి ముగించాల్సిన అవసరం లేదు. నిరంతరం యుద్ధాలు ఉండాలి, ఇరాన్ని వీక్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఎప్పుడూ లేనంతగా బలహీనపడింది. దాదాపు 4,000 మంది పైన చనిపోయారు, తర్వాత 10,000 మందికి పైన గాయపడ్డారు, తర్వాత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం అయిపోయింది. అవన్నీ మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేయడానికి తగిన డబ్బులు వాళ్ళ దగ్గర లేదు. టైము ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే మళ్ళీ కొడితే ఇరాన్ బలహీనం అయిపోతుంది అనేది ఇజ్రాయెల్కి ఉన్నది. కానీ ట్రంప్కి ఏమో అక్కడ ఆల్రెడీ అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక రకంగా డీల్ కుదిరింది అనిపించుకోవాలి అనేది ట్రంప్కు ఉంది. సో దీన్ని ఇరాన్ ఏమో ఎలాగో మేము ఎప్పటి నుంచో బాధలు పడతాం ఇంకా, కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ దీనికి రాకుండా ఇప్పుడు నువ్వు చెప్పిన కండిషన్ మేము సరెండర్ అయితే ఇంకా ఎప్పటికీ మేము తేరుకోలేము. కాబట్టి మేము పోరాడతామని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ నష్టపోయేది ఇరాన్ ప్రజలు ఓవరాల్ గా తీసుకున్నారు ప్రజల పరంగా. ఎందుకంటే ఎక్కువ 79 నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం వల్ల కూడా అక్కడ ఇన్ఫ్లేషన్ దారుణంగా పెరిగిపోయింది, మొత్తం వస్తువుల రేట్లన్నీ పెరిగిపోయింది, వాళ్ళకి ఆదాయాలు లేవు. మొన్నటి వరకు 3 నెలల పాటు దాదాపు ఇంటర్నెట్ కూడా లేదు. సో ఏదన్నా బయట పనులు చేసుకుందాం అనుకున్నా, వేరే వెబ్సైట్లలో ఆన్లైన్ జాబ్స్ చేసుకుందామన్నా వాళ్ళకి లేదు. మొన్ననే అది కూడా ఇంటర్నల్ గా ఓన్లీ వాళ్ళ దేశంలో మాత్రమే ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు, బయట దేశాలతో కనెక్షన్ లేదు. సో అటువంటి కండిషన్ ఉంది. సో ట్రంప్ ఏమో డ్రామాలు ఆడతాడు, రోజుకు ఒకటి చెప్తాడు. ఒక పక్క ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తున్నాడు చెప్తాడు, ఇజ్రాయెల్ ఏమో అతని మాట ఎందు మళ్ళీ అటాక్ చేస్తుంది. లెబనాన్ అటాక్ చేస్తే మేం చేస్తా ఉంటారు. ఇవన్నీ వచ్చినాక యమన్ వాళ్ళు రంగంలో దిగారు. యమన్ మేము కూడా అక్కడ బొబ్బల్ మండప్ అని ఉంది, అక్కడ ఒక 20% 15% అక్కడ ఆయిల్ వెళ్తుంది. అది కూడా మేము క్లోజ్ చేస్తా ఉంటాం. ఆల్రెడీ 20% ఆయిల్ ఇప్పుడు క్లోజ్ అయింది. అది కూడా అయితే 35% ఆయిల్, దాంతోపాటు గ్యాస్, ఎరువులు ఇవన్నీ రవాణా ఆగిపోతుంది. దాంతో మళ్ళీ ఒక ప్రపంచ సంక్షోభం వస్తుంది. అంటే ఒక్క ఇజ్రాయెల్ చేస్తున్న పని, దీన్ని సపోర్ట్ చేస్తున్న ట్రంప్ అనే వ్యక్తి వల్ల ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయినా కూడా వీళ్ళిద్దరిలో ఏం మార్పు లేదు. ప్రపంచం నిర్వీర్యమై బాధలు పడుతుంది తప్ప ఎవరు కూడా వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసే పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టి యుద్ధం ఎప్పటికి అవుతుందో తెలియదు. ఇదే కంటిన్యూ అయితే మన దేశంలో మళ్ళీ లాక్డౌన్, షట్ డౌన్ అన్ని జరుగుతాయి ఖచ్చితంగా. ఆల్రెడీ అల్లర్లు జరిగి మనం చూస్తున్నాం, పాకిస్తాన్ లో వందలాది మంది చనిపోయారు. ఇక్కడ కూడా ఆల్రెడీ కాక్రోచ్ ఉద్యమం శాంతియుతంగా మొదలైంది, కానీ రేపొద్దున ఇది వైలెంట్ గా జరగదని ఏం లేదు. యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం, ఎందుకంటే మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం పెద్ద ఎఫెక్ట్ డైరెక్ట్ గా మన మీద చూపించలేదు, కానీ యుద్ధం మాత్రం ఖచ్చితంగా చూపించింది ఆల్రెడీ. ఇంకా పెద్ద క్రైసిస్ రాబోతుంది. నెక్స్ట్ వచ్చి ఫుడ్ గ్రెయిన్ క్రైసిస్ మన దేశంలో పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎరువులు ఆగిపోయినాయి కాబట్టి. ఆల్రెడీ ఎరువులు వాడొద్దని మోడీ చెప్తున్నాడు. ఎరువులు వాడకపోతే పంటలు పండవు. మనకి దాని ఏమంటారు, నేచురల్ గా ఎరువులు వేసి ఇంత పాపులేషన్ కి ఫుడ్ గ్రెయిన్స్ పండించడం కష్టం. లిమిటెడ్ గా ఓకే, గానీ అవన్నీ కూడా లార్జ్ స్కేల్లో సాధ్యం అవ్వదు. సో దాని ప్రత్యామ్నాయం లేకుండా నువ్వు ఆపేస్తే, అంటే ఫుడ్ గ్రెయిన్స్ వాడకండి,
మీరు ట్రావెల్ ఎక్కువ చేయకండి, రేపు పొద్దున 3 పూటలు ఎందుకు భోజనం చేస్తారు, ఆరోగ్యానికి మంచిది 1 పూటే చేయండి, ఇవన్నీ కూడా రాబోతున్నాయి, ఖచ్చితంగా వస్తాయి ఇవన్నీ. సో కానీ యుద్ధం అయితే ఆగే పరిస్థితి లేదు, అదైతే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.